పిఠాపురంలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ 1905లో ప్రారంభమైన సెంటనరీ ముగించుకున్న ఈ పురాతనమైన చర్చికి నేను నా ప్రార్థనలో గౌరవం తెలపడానికి వచ్చి రావాలని చెప్పగానే డాక్టర్ జి ఎలీషా బాబు గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు వారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాము. అలాగే పాస్టర్ గారు బి థియోఫిలస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ప్రెసిడెంట్ జి సాల్మన్ రాజ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా నా విన్నపాన్ని మరించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే ఈ నాకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలో నేను చదువుకున్న మిషనరీ స్కూల్లో బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుయల్ టీచర్ చెప్పింది నడిచినప్పుడు ఎప్పుడో 5వ క్లాస్లో గుర్తుండిపోయింది. అది చాలా ఒక దిక్సూచులు అయిపోయింది. నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన విశ్వాసాలు, మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుడిని అనేక రకాలుగా చూస్తాం. ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది. అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉంటే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడని కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది బెత్లెహేం వెళ్ళుంటారో నాకు తెలియదు, కానీ నాకు ప్రత్యేకించి బెత్లెహేం వెళ్ళే అవకాశం లభించింది. దాదాపు ఒక 2007లో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి, దానికి సంబంధించి మీరు పాత్ర వేయాలి. ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రిప్ట్లో పట్టుకొచ్చారు సంగీతం శ్రీనివాసరావు గారు. కూర్చొని మాట్లాడి నేను వెళ్తున్నప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళాను. అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయింది అంటే స్టార్ట్ చేశారు కానీ అది అవ్వలేదు. కానీ అది నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం. జీసస్ క్రైస్ట్ నడిచిన, ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది. గుండె గద్గ మనకి హృదయం గొంతు గద్గదం అయిపోయింది, గుండె బరువెక్కింది. అలాగే పాలస్తీనాలో భాగంలో, పాలస్తీనా అధీనంలో భాగంలో ఆయన 40 రోజులు ఒక గుహలో ఉండడానికి దూరంగా వెళ్ళి చూసాం. సో ఆయన నడిచిన బెత్లెహేం, ఆయన పుట్టిన స్థలం, ఆయన్ని సిలువేసిన మార్గం, ఆ చర్చ్, వీటన్నిటికి వెళ్ళి నాకు ఒక రోజు ఒకటే అనిపించింది, భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు, సర్వమతాలకి గౌరవం ఇవ్వాలి. ఒకటేగా దైవం అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ మతం కూడా చెడు చేయమని కానీ, ఏ మతం కూడా దుర్మార్గాన్ని ప్రోత్సహించమని చెప్పదు. ఇందాక మీరు మాట్లాడుతూ డాక్టర్ థియోఫిలస్ మన బిషప్ థియోఫిలస్ గారు మాట్లాడుతూ థియోఫిలస్ గారు చెప్తూ కింగ్ సల్మాన్ గురించి చెప్పాను. ఒక్కసారి అది చూపించేస్తాను. ఏ పేజీ నాకు ఆకట్టుకున్నాయి కదా, ఒకసారి దీంట్లో చూపిస్తాను. దీంట్లో వారు చెప్తున్నప్పుడు నాకు బాగా గుండె లోపలికి తాకింది. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసుకుడని పేరు.
అటివాడు అమితి గర్వంతో ప్రవర్తించును, సోమరి వాని చేతులు పని చేయను, వాని ఇచ్చ వారిని చంపును, దినమెల్లా ఆశలు పుట్టుచుండును. ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి, సర్వేషను సుఖనో భవంతు అన్నాను. అలాంటి చోట అందరం బాగుండాలి అని ఒక కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండకూడదని నేను ఎప్పుడు అనుకోను. సర్వమతాల్లో బాగుండాలి, సర్వధర్మాలు బాగుండాలి. సర్వధర్మాలకి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా నాకు మరింత బాధ్యత ఉండదు. ఆ బాధ్యత నేను గుర్తిస్తాను, గౌరవిస్తాను. నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను. ఎందుకంటే నేను లాస్ ఏంజలీస్ పోయినప్పుడు అక్కడ ముఖ్యంగా క్రీస్తు కాన్షియస్నెస్, యోగానంద గారు కూడా క్రీస్తు కాన్షియస్నెస్ని చెప్తారు. కృష్ణ కాన్షియస్నెస్, క్రీస్తు కాన్షియస్నెస్, ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించగలరు. నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా, ఏ ధర్మంలో చూసినా, మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ యోగ మార్గాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉంది. ఆ బైబిల్ అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగేస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు, చదువుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే సర్వ మతాలని, సర్వధర్మాలని గౌరవించే కుటుంబం నుంచి వచ్చాను. అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం రాలేదు. ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది. 1905 నుంచి సెంటినరీ చర్చ్, ఎంత పురాతనంగా ఉన్న చర్చ్, అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి, నా ప్రార్థనలు, నా వినమ్రతలు తెలియజేయాలి. ఇది నా కమిట్మెంట్ కూడా సోషల్ హార్మనీకి, రిలీజియస్ హార్మనీకి. అందరూ బాగుండాలి. ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదిక అయితే నేను వాడుకోవట్లేదు. ఒకటే నేను కోరుకున్నా, నేను అన్ని మతాలకి, అన్ని ధర్మాలకి నేను సమానమైన గౌరవించేవాడిని. అలాగే మన క్రిస్టియానిటీ కూడా నేను ఎందుకంటే నా వైఫ్ కూడా ఆర్థడాక్స్ క్రిస్టియన్, రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్. అందుకే నేను ఎప్పుడు కూడా మన విశ్వాసాలు వేరు, మానవత్వంతో ఒకటి అనుకుంటాను. ఇంకా మనస్ఫూర్తిగా అందరి ఆశీస్సులు కావాలి, ఆశీర్వచనాలు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడ నాకు తెలియచేయడానికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.